అందరికీ నమస్కారం. నేను మీ అనసూయ భరద్వాజ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మన గుంతకల్ న్యూస్. మన గుంతకల్లు న్యూస్ కి స్వాగతం. ప్రతి ఆదివారము లయన్స్ క్లబ్ గుంతకల్ ఆధ్వర్యంలో అన్నదాన సేవ చేస్తున్నాము. ఇది నిజంగా మాకు హర్షించదగ్గ విషయము. అన్ని దానంలో ఉన్న అన్నదానము మిన్న కాబట్టి ప్రతి ఆదివారము దాతల సహాయంతో మేము గుంతకల్ గవర్నమెంట్ హాస్పిటల్ ఎదురుగా పేషెంట్లకి, తర్వాత పేషెంట్ కేర్ టేకర్లకి, వాళ్ళతో పాటు వచ్చిన చుట్టుపక్కల పల్లెటూరులో నుంచి వచ్చిన వాళ్ళకి భోజన సదుపాయం కల్పిస్తున్నాము. ఎందుకంటే ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము అన్నా క్యాంటీన్ ఆదివారం రోజు ఉండదు. చాలామంది అన్నార్థులు ఉన్నారు కాబట్టి వాళ్ళ ఆకలి తీర్చడానికి మేము ఇక్కడ దాదాపు జూలై 1వ తేదీ నుంచి ఈ మహత్తరమైన కార్యక్రమం చేపట్టాము. లయన్స్ ఇంటర్నేషనల్ మన అన్నదాన సేవలే కాకుండా చాలా సేవలు చేస్తుంది. డయాబెటిక్ అవేర్నెస్ క్యాంప్, చైల్డ్ క్యాన్సర్, తర్వాత మొక్కలు నాటడము, తర్వాత కంటి చికిత్సలు, ఇలాంటి ఎన్నో గొప్ప పనులు చేస్తుంది. మన గుంటకల్లో ఉన్న అందరూ కూడా మనం ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ ఎదురుగా వచ్చేసి వాళ్ళు మన అన్న వితరణ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. చాలామంది NGOs, వాళ్ళందరికీ ధన్యవాదాలు. ఇలాంటి మహత్తరమైన కార్యం చేస్తున్నందుకు నిజంగా లయన్స్ అయినందుకు మేము గర్వపడుతున్నాము. మా లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఇలాంటి ఎన్నో సేవా కార్యక్రమాలు ముందు మరి చేస్తాము. కాబట్టి ఎవరైనా దాతలు ఉన్నా కూడా వచ్చి ప్రతి ఆదివారము దాతలు వచ్చి వాళ్ళ పేరు నమోదు చేసుకుని అన్నదాన కార్యక్రమం చేస్తే మనము వాళ్ళకి పుణ్యము సిద్ధిస్తుంది. కాబట్టి ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ తరఫున మేము గుంటకల్ వాసులకు విన్నపం చేయడం ఏమంటే అందరూ కూడా స్వతహాగా వచ్చి ఇక్కడ మా అన్నదాన కార్యక్రమంలో పాల్గొని మీ వంతు సాయం చేస్తే అన్నార్థులకు ఎంతో మనము సాయం చేసిన వారు అవుతాం. కాబట్టి మీ అందరికీ ధన్యవాదాలు చేస్తూ ముగిస్తున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు 31/8/2025 అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నాము లయన్స్ క్లబ్ తరఫున. ప్రతి ఆదివారం అన్నా క్యాంటీన్ బంద్ ఉండడం వల్ల హాస్పిటల్కి వచ్చిన వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉండడం గమనించి లయన్స్ క్లబ్ తరఫున హంగర్ ఫీడ్ ప్రోగ్రాము ఇక్కడ నిర్వర్తిస్తున్నాము. గత 2 సంవత్సరాల నుంచి మార్కెట్ దగ్గర చేస్తూ వస్తున్నాము. ఈ సంవత్సరం ఇక్కడ నిర్వహించడానికి ప్రధాన కారణం అన్నా క్యాంటీన్ బంద్ ఉండడము, ఇక్కడ వచ్చిన పేదవాళ్ళు ఇబ్బంది పడుతుంటే వాళ్ళ ఆకలిని తీర్చాలనే సదుద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వర్తిస్తున్నాము. ఈ కార్యక్రమం ఇక్కడికి వచ్చిన పేషెంట్లు చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకి సేవ చేయడం నిజంగా భాగ్యంగా భావిస్తున్నాము. ప్రతి ఒక్కరికి అన్నం దొరకాలనే ముఖ్య ఉద్దేశంతో పౌష్టికాహారం ఇవ్వాలనే విషయంగా మేము ఈ కార్యక్రమం నిర్వర్తిస్తున్నాము. ఇక్కడ దాతలు పెద్ద ఎత్తున సహకరిస్తున్నారు. ఇంకా ముందుకు వచ్చి చేస్తే ఈ కార్యక్రమం లయన్స్ క్లబ్ ఇంకా ముందుకు తీసుకుపోతుందని మనసారా కోరుకుంటూ సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. లయన్స్ క్లబ్ ఆఫ్ గుంటకల్. అందరికీ నమస్కారం. ఈరోజు మేము లయన్స్ క్లబ్ తరఫున సిగ్నేచర్ ప్రోగ్రామ్ కింద ఈ ప్రభుత్వ వైద్యశాల పక్కన ఈ అన్నదానం చేయడం అనే మహత్తరమైన కార్యక్రమంలో మానవ సేవే మాధవ సేవ అనే నినాదంతో, అన్ని దానాలకు మించి అన్నదానమే గొప్పదనే నినాదంతో లయన్స్ క్లబ్ వాళ్ళు చేస్తున్నటువంటి అన్నదాన కార్యక్రమము అందరూ హర్షించదగ్గ విషయము. ఇందులో ప్రతి ఒక్కరూ సహాయ సహకారాలు అందించి దాతలు ముందుకు వస్తే ఇంకా ఈ కార్యక్రమాన్ని మహత్తరంగా ముందుకు తీసుకురాగలమని కోరుకుంటున్నాము. ఇందులో ముఖ్యంగా ప్రతి ఆదివారము ఇక్కడ మనకు అన్నదాన కార్యక్రమము, ఇక్కడ అన్న క్యాంటీన్ ఉండదు. అందువల్ల ఇక్కడ లయన్స్ క్లబ్ వాళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమము చాలా విజయవంతంగా ఆదివారం జరుగుతుంది. దీనిలో పాల్గొంటున్న లయన్స్ క్లబ్ మెంబర్స్ అందరికీ, తర్వాత మేము నారీ శక్తి ప్రోగ్రామ్ దీనిలో ఉన్నాం. లయన్స్ క్లబ్ లో నారీ శక్తి గ్రూప్ మాది. మేము కూడా ఇందులో పార్టిసిపేట్ చేసి ఈ అన్నదాన కార్యక్రమంలో పాల్గొనడం మాకెంతో హర్షించదగ్గ విషయము. దీనికి సహాయ సహకారాలు అందించవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ అనండి. నా పేరు సుదర్శన్ గుప్తా. నేను లయన్స్ క్లబ్ లో 2012లో జాయిన్ అయినాను. ఈ అన్నదాన కార్యక్రమం ఫీడ్ హంగర్ వచ్చేసి 3 సంవత్సరాలుగా పెడుతున్నాము. గత 2 సంవత్సరాలు మార్కెట్లో పెట్టినాము. సో ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర నెసెసిటీ ఖచ్చితంగా ఉందని కనుక్కొని ఇక్కడ పెడుతున్నాము. చాలా మంది వచ్చి ఇక్కడ భోజనం చేస్తూ పోతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. దీంట్లో నేను కూడా ఒక సభ్యుడిగా పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. ఇంకా ఎక్కువగా పెట్టాలని ఆశిస్తూ ఫండ్స్ కావాలా, పబ్లిక్ కలెక్ట్ చేసుకొని పెట్టాలనే ఉద్దేశంతో, డైలీ పెట్టాలనే ఆలోచనతో మా లయన్స్ క్లబ్ చాలా ఆతృతతో ఉంది. సో ఖచ్చితంగా ఫ్యూచర్లో డైలీ పెట్టే ప్రయత్నం కూడా చేస్తామని ఆశిస్తున్నాం.